నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అయితే సౌభాగ్యమ్మ గారు భారతి పేరైతే తీసుకొస్తున్నారు. మరి ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడైతే భారతి రెడ్డి గారి పేరు అయితే వార్తలలో చాలా వినిపిస్తుంది. అందులో కూడా ఏంటంటే సౌభాగ్యమ్మ గారు అయితే వివేకానంద రెడ్డి హత్యకి భారతి రెడ్డి గారికి సంబంధం ఉందని మాట్లాడుతున్నారు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఒకటేంటంటే వివేకానంద రెడ్డి భార్య సతీమణి చాలా కాలం తర్వాత ఆవిడ ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది, సౌభాగ్యమ్మ. అవును సార్. ఆవిడ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ప్రతి పదాన్ని గనక మనం అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుంటే గనక ఆమె పడుతున్నటువంటి బాధ, ఆమె పడుతున్నటువంటి ఆవేదన అనేది మనకి అర్థమవుతుంది. అసలు ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆమె ఇచ్చినటువంటి ఆ ఇంటర్వ్యూలో ఒక పదం, ఆవిడ ఉపయోగించినటువంటి పదం నిజంగా కడుపు తరుక్కుపోతుంది అంటారు కదా, అలాంటి పరిస్థితి ఉంది. మేము ఊహించలేదు, ఇంట్లో మనుషులే హత్య చేసి ఉంటారని చెప్పి భావించడానికి కూడా ఊహించలేకపోతున్నాను నేను. ఇంట్లో మనుషులు మేము ఎప్పుడు అనుమానం ఉండేది కాదు, కానీ ఇంట్లో మనుషులే హత్య చేయించారు అని చెప్పి తెలిసిన తర్వాత తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఆవిడ చెప్పడంతో పాటు ఒక్క అమ్మాయిని ఒంటరిని చేసి, తన కుమార్తెను ఒంటరిని చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు. కూతురు అల్లుడు ఇద్దరు కలిసి తన భర్తని హత్య చేయించారని చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా అని చెప్పి ఆవిడ ఆవేదన చెందుతూ ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆయన చెప్పినటువంటి అభిప్రాయం కనుక చూస్తే ఇంట్లో వాళ్ళని ఎప్పుడూ వీళ్ళు అనుమానించినటువంటి దాఖలాలు లేవు. ఇంట్లో వాళ్ళ మీద అనుమానం రాగానే తట్టుకోలేనటువంటి పరిస్థితి ఇప్పుడు సౌభాగ్యమ్మకు ఉంది అనేది ఆవిడ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అర్థమవుతుంది. ఈ మర్డర్ జరిగి 5 సంవత్సరాలు అవుతుంది. వివేకానంద రెడ్డి మర్డర్ జరిగి అప్పటి నుంచి రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది. తొలి రోజుల్లో అసలు వీళ్ళు అనుమానించలేదు. తొలి రోజుల్లో సౌభాగ్యమ్మ లేదంటే వివేకానంద రెడ్డి ఫ్యామిలీ ఎవరిని అనుమానించలేదు, ఇంట్లో వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని ఎవరిని అనుమానించలేదు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే ఈ చనిపోయినటువంటి అంశం మీద రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారో అప్పుడు అనుమానం వచ్చింది. అప్పుడు అనుమానం వచ్చి సో ఇంట్లో వాళ్ళే చేసుంటారేమో అనేటువంటి ఒక అనుమానం కలిగేలా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారనేది సౌభాగ్యం చెప్తుంది. ఏం చెప్తున్నారు ఆవిడ? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ కేసుకు సంబంధించి ఇమ్మీడియట్గా దర్యాప్తు చేయించేసి హంతకులు ఎవరున్నారో వాళ్ళకి శిక్ష పడేలా చేయమని చెప్పి అడిగితే, ఆయన ఏమన్నా సిబిఐ ఎంక్వైరీ ఏంటి అని చెప్పి అడిగితే, సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏమవుతుంది, ఇప్పటి వరకు నా మీద చాలా కేసులు ఉన్నాయి, ఇంకో కేసు అవుతుంది అని చెప్పినట్టు, అవినాష్ రెడ్డి ఇప్పుడు కనుక కేసు వేస్తే ఆయన మీ బీజేపీలోకి వెళ్ళిపోతారని చెప్పి వీళ్ళకి చెప్పినట్టు, అప్పుడు అనుమానం బలపడిపోయింది, ఏదో ప్రమేయం ఉందని చెప్పి. తర్వాత భారతిరెడ్డి వ్యవహారం కూడా అనుమానంగా ఉంది, వాళ్ళకి తెలిసే జరిగింది ఈ మొత్తం వ్యవహారం అనేది ఆవిడ పడుతున్నటువంటి ఆవేదన. ఎవరో చంపారు అని అంటే అది వేరే విధంగా ఉండేది, బట్ వీళ్ళు చంపారు అని చెప్పి ఇంట్లో వాళ్ళ ప్రమేయంతో జరిగిందని ఎప్పుడైతే అనుమానం కలుగుతుందో ఆ రోజు నుంచి మానసిక వేదన ఉంది అని చెప్పి సౌభాగ్యమ్మ చెప్తున్నటువంటి మాటలు. అంటే తాడేపల్లి కోటకి, తాడేపల్లిలో ఉండేటువంటి కోటరీకి, తాడేపల్లిలో ఉండేటువంటి కొంతమందికి ఈ మర్డర్ తోటి సంబంధాలు ఉన్నాయి అనేది ఆవిడ అనుమానిస్తున్నారు. అంటే ఇక్కడ ఫోన్ కాల్ మనం చూసుకోవచ్చు సార్. ఎందుకంటే వివేకానంద గారు చనిపోయిన వెంటనే భారతి రెడ్డి గారికి ఫోన్ వచ్చిందని చెప్పి మనం వార్తల్లో విన్నాం. సో అదే అనుకోవచ్చు మరి. సో సిబిఐ ఎంక్వైరీ చేసింది కదా, సిబిఐ ఎంక్వైరీ ఏం చేసింది? గూగుల్ టేక్అవుట్ను ఉపయోగించింది. గూగుల్ టేక్అవుట్ ద్వారా అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పి ఐడెంటిఫై చేసి ఆ మేరకు షార్ట్ షీట్ వేశారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఆయన బెయిల్ మీద వచ్చారు ఇప్పుడు. ఆ తర్వాత భారతి రెడ్డికి సంబంధించినటువంటి పిఏ కృష్ణమోహన్ని పిలిచి విచారించడం జరిగింది. తర్వాత ఓఎస్డి ఆయన్ని విచారించడం జరిగింది. తర్వాత అసలు ఈ చనిపోయిన విషయం ముందే వీళ్ళకి తెలుసు, అందరికంటే ముందు వీళ్ళకి ఎలా తెలిసింది అనేది కూడా ఐడెంటిఫై చేశారు. దాని మీద కూడా ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు సౌభాగ్యం కూడా అదే అడుగుతున్నారు, అందరికంటే ముందుగా వివేకానంద రెడ్డి మర్డర్ వీళ్ళకి ఎలా తెలుసు, ఎలా తెలిసింది
వీళ్ళు ఎలా తెలుసుకున్నారు అంటే వీళ్ళకి ముందే తెలుసు, ముందే తెలిసే ఇవన్నీ జరిగింది అనేది సౌభాగ్యమ్మ అనుమానపడుతున్నారు. అనుమానపడుతూ సొంత మనుషులే ఇలా చేస్తారని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్యాక్షనిజంలో అనేక మర్డర్లు జరుగుతూ ఉండేవి గతంలో, కానీ ఇలా సొంత కుటుంబంలో సొంత వాళ్ళే ఇలా చేస్తారని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు అని చెప్పి ఆవిడ బాధపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు సిబిఐ సంబంధించినటువంటి వాళ్ళు విచారించారు. ఎవరెవరిని ఇచ్చారు? తాడేపల్లిలో ఉంటున్నటువంటి పిఎన్ పిలిచి విచారించారు. ఇవన్నీ జరిగాయి. షర్మిల చాలా క్లియర్గా చెప్పింది, ఇది పొలిటికల్ మర్డర్, ప్యూర్ పొలిటికల్ మర్డర్. ఇది కడప ఎంపీ అభ్యర్థిత్వం కోసం జరిగినటువంటి ఒక ప్రీ ప్లాన్డ్ పొలిటికల్ మర్డర్ అని చెప్పి షర్మిల చెప్తూ ఉన్నారు. ఒకవైపు షర్మిల ప్రచారం చేస్తున్నారు, హూ కిల్డ్ బాబాయ్, ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అయింది, మీరు ఎందుకు తేల్చలేకపోతున్నారు అని నిలదీస్తున్నారు ఆవిడ. నిలదీయటంలో అర్థం ఉంది. కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేసేటువంటి ప్రభుత్వం ఉంది. బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసే ఉన్నాయి. బీజేపీ చెప్పినటువంటి వాళ్ళకి రాజ్యసభ ఇచ్చారు. సో ఇవన్నీ జరిగినప్పుడు బాబాయ్ మర్డర్ కేసుని ఎందుకు తేల్చలేకపోతున్నారు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే దీని వెనక ఏదో ఉంది అని సౌభాగ్యం అనుమానపడుతున్నారు. అలాంటి అనుమానాలు సర్వసాధారణంగా ఎవరికైనా వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో కంప్లీట్గా రివర్స్ అయ్యి ఇది కేవలం తాడేపల్లిలో ఉండేటువంటి వాళ్ళు కలిసి ప్లాన్ చేసి చేసినటువంటి వ్యవహారంగా సౌభాగ్యమ్మ, డాక్టర్ సునీత, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. సునీత వాళ్ళ హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి. సో వీళ్ళంతా ఇప్పుడు ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు, ప్రీ ప్లాన్డ్గానే వీళ్ళు చేశారు అని చెప్పి. ఇప్పటికి కూడా వాళ్ళ సొంత మీడియాలో, బ్లూ మీడియాలో పేజీలు రాస్తున్నారు. వివేకానంద రెడ్డి మర్డర్ అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేశారు, లేదా తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేశారు, చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసి చేయించారని ఇప్పటికి కూడా వాళ్ళు బ్లూ మీడియాలో రాస్తూ ఉన్నారు. ఇంత జరిగినప్పటికీ ఎంక్వైరీ జరిగి సుప్రీంకోర్టుకి వెళ్ళి, సుప్రీంకోర్టులో ఎంక్వైరీ జరుగుతుంది, సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. సిబిఐ ఎంక్వైరీ ఆల్రెడీ ఒక కొలిక్కి వచ్చింది. గూగుల్ టేక్అవుట్ ద్వారా ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి దానికి హత్యకు వెనక ఎవరున్నారు అనే దాని మీద వాళ్ళు ఛార్జ్షీట్ వేశారు. ఛార్జ్షీట్ వేసి దానికి సంబంధించినటువంటి మొత్తం ఎవిడెన్స్లు ఎన్ని ఉన్నాయో అన్ని రకాలుగా వాళ్ళు చేసి కోర్టులో సబ్మిట్ చేస్తూ ఉంటే ఇప్పటికీ కూడా దాన్ని తప్పుదావ పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని డాక్టర్ సునీతారెడ్డి అలాగే సౌభాగ్యం ఇద్దరు సిద్ధమయ్యారు. ఎందుకు? ప్రజాక్షేత్రంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నంత కాలం వివేకానంద రెడ్డి మర్డర్ కేసు తేలదు అనేటువంటి అభిప్రాయానికి వాళ్ళు వచ్చారు. అందుకే ప్రజాక్షేత్రంలో ముందు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించిన తర్వాత వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని తేల్చాలి అనేటువంటి అభిప్రాయంతో, అలాంటి ఒపీనియన్ తోటి ఇప్పుడు వాళ్ళిద్దరు తల్లి కూతుళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో దీని గురించే చర్చ జరుగుతుంది. మొత్తం ఫ్యామిలీ ప్యాక్ లాగా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి సౌభాగ్యం చెప్తుంది. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అసలు వాళ్ళకి ముందు ఎలా తెలుస్తుంది, అందరికంటే ముందు అసలు ఎలా తెలుస్తుంది వాళ్ళు అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి వాచ్మెన్ రంగయ్య కానీ, దస్తగిరి కానీ, కృష్ణమోహన్ కానీ, పిఏ కృష్ణమోహన్, వీళ్ళందరూ రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వాటన్నిటిని పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఛార్జ్షీట్ చేసింది సిబిఐ. ఆ ఛార్జ్షీట్నే తప్పుపడుతున్నారు. సిబిఐ విచారణని, సిబిఐ అధికారుల తీరును కూడా ఇప్పుడు తప్పుపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తప్పుపడుతూ ఎప్పటికప్పుడు దాన్ని డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలా కాదు, ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి అనే ఉద్దేశంతో ప్రజాక్షేత్రంలోకి దిగారు డాక్టర్ సునీత రెడ్డి అలాగే సౌభాగ్యం. ఇద్దరు ప్రజాక్షేత్రంలో దిగినటువంటి క్రమంలో ఈ తాడేపల్లి ఫ్యామిలీ ప్యాక్ వ్యవహారం ఎటువైపు మలుపు తిరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. రైట్.